ఏంటి మళ్ళీ వచ్చావు? అను కోసం వచ్చాను. ఆ పాపతో మాకేంటి సంబంధం? లేదని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి ఇక్కడి నుంచే. అను గురించి మీకు తెలుసని నాకు తెలుసు. ఎక్కడుందో చెప్తేనే వెళ్తాను. చూడు బాబు, అనుకు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఆ పాప చనిపోయింది. లేదు, అను చనిపోలేదు. మీరు అబద్ధం చెప్తున్నారు. అను బతికి ఉంది. ఏయ్, చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆ పాప గురించి మాకేం తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ప్లీజ్ సార్, అలా అనకండి సార్. అను అంటే నాకు చాలా ఇష్టం సార్. తను లేకపోతే నేను ఉండలేను సార్. ప్లీజ్ సార్, ఎక్కడుందో చెప్పండి సార్. చెప్తే అర్థం కాదరా నీకు? వెళ్ళి ఇక్కడి నుంచి. ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు, ఉమాదేవి గారు. ఏంటి బాబు ఇలా వచ్చావు? అను ఎక్కడుంది? అను గురించి మాకేం తెలుసు బాబు? పాపకి యాక్సిడెంట్ అయిందని, చనిపోయిందని ఆ రోజు మీరే వచ్చి... అనుకేం కాలేదు. అను బ్రతికే ఉంది. మీ ఇంట్లోనే ఉంది. అను మా ఇంట్లో ఉండడం ఏంటి బాబు? అలా అని నీకెవరు చెప్పారు? ఆంజనేయ స్వామి చెప్పారు. ఆంజనేయ స్వామా? వీర్రాజు, జైల్లో ఉండాల్సిన నువ్వు ఇక్కడున్నావేంటి? నిన్నే అడిగేది. ఇక్కడున్నావేంటి? నిన్నెవరు బయటికి తీసుకొచ్చారు? మాతృమూర్తి గారు. నా పాపని యాక్సిడెంట్ చేశాడని చెప్పి మీ హోదాని అడ్డు పెట్టుకుని అరెస్ట్ చేయించిన మీ వ్యక్తి బెయిల్ పేపర్స్. అంత ఆశ్చర్యపోయారంటే ఉమాదేవి గారు, ఇతను మీ పనివాడే. మీకోసం, మీ కుటుంబం కోసం రాత్రి పగలు కష్టపడే మీ డ్రైవరే. మీకోసం త్యాగం చేసి జైలు లోపల ఉండాల్సిన వాడు బయటున్నాడేంటని ఆశ్చర్యపోతున్నారా మాతృమూర్తి గారు? ఇదేంటి వాస్తవ్ గారు? మీ కూతురికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని వీణ్ణి నేను జైల్లో పెట్టిస్తే మీరు బెయిల్ ఎందుకిప్పించారు? నా కూతురికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే తప్పు చేసిన వాళ్లే జైల్లో ఉండాలి, నిర్దోషులు కాదు.
అందుకే మీ డ్రైవర్ తప్పు చేయలేదని నమ్మి నేనే బెయిలిపించాను. వీడు తప్పు చేశాడని నేను నమ్మబట్టే జైల్లో పెట్టించాను. వీడు చేయలేదని అంటున్నావంటే నీ దృష్టిలో ఇంకెవరి మీదైనా అనుమానం ఉందా బాబు? రియల్లీ యువర్ ఎ గ్రేట్ యాక్టర్. మొదటిసారి మిమ్మల్ని మీ ఇంట్లో చూసినప్పుడు బాగా నటిస్తున్నారనుకున్నాను. నటించడం కాదు, జీవిస్తున్నారు. నిజం బయటపడిన ఏ సమయంలో కూడా బాగా మేనేజ్ చేస్తున్నారు. మనసులో భావాలు బయటపడకుండా మీ టెన్షన్ నాకు తెలియకుండా బాగా నటిస్తున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ యాక్టర్. వాట్ డు యు మీన్? దాని అర్థం నాకంటే బాగా మీకే తెలుసు. అసలు నిజం కూడా మీకే తెలుసు. నిజాన్ని దాచిపెట్టి తప్పు చేసిన వాళ్ళని శిక్ష నుండి తప్పించే ప్రయత్నం చెయ్యొద్దు. తప్పు చేసింది మీ కొడుకే. శిక్ష పడాల్సింది మీ అబ్బాయికే. పడి తీరుతుంది. చూడు బాబు, ఇప్పటికే నీకు అర్థమయ్యేటట్టు చెప్పాను, నచ్చ చెప్పాను. నన్ను మాతృమూర్తి అని పిలిచావు. అందుకే తల్లిగా మళ్ళీ చెప్తున్నాను, నా కొడుక్కి ఈ యాక్సిడెంట్తో ఏ సంబంధం లేదు. అనవసరమైన అనుమానాలతో నీ మనసు పాడు చేసుకోకు. నీకు బిడ్డ దూరమైంది అన్న బాధలో నీకు అండగా నిలిచి న్యాయం చేయాలనుకున్నాను. నా నిజాయితీని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు తల్లిలా క్షమాగుణంతో ఉండే ఉమాదేవిని మాత్రమే చూశావు. కాదు కూడదు అని చెయ్యని తప్పుకి నా కుటుంబాన్ని నిలదీస్తే ఆది పరాశక్తిగా మారే ఉమాదేవిని చూడాల్సొస్తుంది. నేను కూడా అదే చెప్తున్నాను మాతృమూర్తి గారు. ఇప్పటి వరకు మాటల్లో నచ్చజెప్పే దేవుని మాత్రమే చూశారు. నాకు ఎదురు తిరిగి నా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళను శిక్ష నుండి తప్పించే ప్రయత్నం చేస్తే ప్రళయకాల రుద్రుడిగా మారే వాసుదేవుని చూస్తా. వాసుదేవ్ నీకు బెయిలిప్పించి ఇక్కడికి తీసుకునొచ్చాడా? యాక్సిడెంట్ గురించి ఏమైనా అడిగాడా? నువ్వేమైనా చెప్పావా? అవును మేడం. నా కూతుర్ని ఎవరు చంపారని ఈ క్షణమే నీ నోటితోనే చెప్పించగలను. కానీ నువ్వు సాక్ష్యం చెప్పిన మరుక్షణం నీ కూతురు నుండి నువ్వు శాశ్వతంగా దూరం అవుతావు. నీకు కూతురుందని నాకు తెలుసు. ఆ కూతురు దూరమైతే ఎంత బాధగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. అదే కారణంతో నిన్ను వదిలేస్తున్నాను. నువ్వు నిజం చెప్తే ఉమాదేవి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టదు. ఆవిడ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను.